మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఇంటి పేరుతో సహా పేరు లెక్క చూసుకోవాలా? ఇంటి పేరుని ఎక్కడైతే వాడతామో అక్కడ మాత్రమే ఆ లెక్క వర్తిస్తుంది. సపోజ్ డాక్యుమెంట్స్లో అవసరమైనటువంటి ఇంపార్టెంట్ లైక్ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, బ్యాంక్ అకౌంట్స్లో కానివ్వండి, పాస్పోర్ట్లో కానివ్వండి, వీసాల్లో కానివ్వండి, ఇలా ఎక్కడైతే మన ఇంటి పేరు ఖచ్చితంగా ఉండి తీరాలి అని అక్కడ రూల్ ఉంటుందో అక్కడ మన ఇంటి పేరు ఉంటుంది. ఇప్పుడు ఇంటి పేరులో కూడా కరెక్షన్ చేయొచ్చా అంటే, ఇంటి పేరులో అయితే మ్యాక్సిమం కరెక్షన్ చేయడానికి ఉండదండి. ఎక్సెప్ట్ అందులో ఒక ఏ కానీ ఐ కానీ వేసుకునే వీలు తప్ప, అసలు అది కూడా ఎంతో అవసరమైతే చేయాలి. సెకండ్ పాయింట్, ఇంటి పేరుతో సహా పేరుని కలిపినప్పుడు మొత్తం పేరు తాలూకు వైబ్రేషను మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్లో ఉండాలి. అది ఖచ్చితంగా న్యూమరాలజిస్ట్ చూసుకోవాల్సిన విషయమే. తర్వాత ఇంటి పేరు మొత్తానికి ఒక లెటర్ పెట్టుకుంటాం, ఏ అనో, పి అనో, సి అనో పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నప్పుడు కూడా ఆ లెటర్ కాంబినేషన్తో కూడా మన పేరు ఎక్కడ నెగిటివ్లోకి వెళ్ళకూడదు. సంతకంలో పొడి పొడి అక్షరాలు ఎలాగూ రాస్తాం. సపోజ్ మన పేరు ఉంది అనుకోండి, దాన్ని ఏవి అనో, ఆర్కే అనో, సిఆర్ అనో, సిఎల్ అనో ఇలాగా సంతకం షార్ట్ లిస్ట్లో పెడతాం. షార్ట్ లిస్ట్లో పెట్టుకున్నప్పుడు కూడా మన పేరు వైబ్రేషను ఎక్కడా మన మెయిన్ నేమ్ వైబ్రేషన్కి తగ్గకుండా చూసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు ఉంటేనే పేరు మనం ఎక్కడ ఎలా రాసుకున్నా కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ఒక వైబ్రేషన్తో కంప్లీట్గా ఫుల్గా ఫామ్ అయిన నేమ్ని మనము సగం కట్ చేసి పిలిచాము అనుకోండి. ఇప్పుడు సమన్వి అనే పేరు ఉందండి. సమ్ము అంటే ఎలా ఉంటుందండి? సమన్వి పేరు వండర్ఫుల్ అండి. అసలు సమ్ము అంటే కత్తి అని అర్థం వస్తుంది. అంటే యుద్ధానికి సిద్ధపడమని, లేకపోతే లైఫ్లో యుద్ధాన్ని ఆహ్వానించమని, లేకపోతే లైఫే యుద్ధాలమయంగా. ఎక్కడ పట్టినా మనకి మనశ్శాంతి ఉండదు. మన ముద్దు పేరు అని అనుకుంటున్నాం చూసారా, అందులో ఉండే డేంజర్ ఇదండి. చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు అది. ఇంత పెద్ద పేరు ఎలా పిలుస్తారండి? మరైతే వచ్చే నష్టాలను ఫేస్ చేయండి మీరు. నేనైతే నిక్కచ్చిగా చెప్తాండి, వచ్చే నష్టాన్ని మీరు ఫేస్ చేయండి. ఇది ఏమి సరదానో నాకు అర్థం కాదండి. ఒక్కొక్కసారి మనము డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం లేకుండా, మనకి సెలెక్ట్ చేసుకున్న పేరుకి సంబంధం లేకుండా కాలింగ్ నేమ్ అంటారు. కాలింగ్ నేమ్ అనేది ఒక ఫ్లవర్కి సంబంధించో, ఫ్రూట్కి సంబంధించి ఉంటే పర్వాలేదు. ఒక యానిమల్కి సంబంధించి ఉంటే యానిమల్ ఇన్స్టింక్ట్ మీ దగ్గరికి రాదా? సో ఏది కోరుకుంటున్నారు మీరు? మీ ఐడెంటిటీని తెలియజేసే పేరుని ఎందుకు ఇన్ని రకాలుగా ముక్కలు చేయటం? పేరెంట్స్ ఇచ్చే ఆస్తికి మనం ఒక్కళ్ళమే వారసులం అయితే అసంతమంది కదా, అవునండి. మరి ఇద్దరుంటే 2 వాటాలు, ముగ్గురుంటే 3. మరి ఎందుకండి? పేరు విషయం కూడా మీ ఆస్తే కదా, అది మీ ఒక్కరికి సంబంధించింది కదా. ఎందుకని సగం చేస్తున్నారు? ఖర్చు లేదనా, లేకపోతే స్టైల్ అన్నా, పొదుపనా? ఏం అర్థం కాలేదు నాకు. కాబట్టి ఎవరైనా సరే ఒక బలం ఉన్న పేరుని, వైబ్రేషన్తో ఉన్న పేరుని సగం సగంగా పిలవకండి. కొన్ని మనం ఇప్పుడు హనీ అని పిలవండి, తప్పు లేదు. రోజ్ అనుకోండి, తప్పు లేదు. కొన్ని ఉంటాయండి, వాటిలో తప్పు లేవు. చెర్రీ అని కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ మన్విత్ అనే పేరుని మన్ను అని, అన్విత్ అనే పేరుని అన్ను అని, అన్విక అని ఉంటే అన్వి అని, ఇలా ముక్కలు చేస్తుంటే ఆ పేరు మీకు ఎందుకు పనికొస్తుందో నాకు చెప్పండి. సో ఐడెంటిటీ క్రైసిస్ మన ముద్దు పేర్ల వల్ల స్టార్ట్ అవుతుంది. సో ముద్దు పేర్లు అనేవి పిలుచుకున్నప్పుడు కానీ, ఇలా పిలవాలి అని డిసైడ్ చేసినప్పుడు కానీ ఆలోచించుకోండి. అఫ్కోర్స్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయండి రకరకాలు. ఒకడు ముద్దుగా జాస్ అంటాడు, ఒకడు ముద్దుగా సూషి అంటాడు. మనం ఏం చేయలేం కదా, అది వాళ్ళ సంప్రదాయం, ఇది మన సంప్రదాయం. లక్ష్మిని లక్కీ అంటాం, శివాని శివ్స్ అంటాం. ఇవన్నీ ఏదో ఒక నష్టాన్ని అయితే తెస్తాయి. కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకుంటే మంచిది. గుర్తుంచుకోమండి, మేము ఇలాగే పిలుస్తామంటే యాజ్ యూ విష్. ప్రాబ్లం వస్తే మళ్ళీ ఆ కష్టం అంతా మా మీదకే వస్తుంది. కాబట్టి నేను మీకు చెప్పాల్సి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.